హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇదిగోండి శ్రీయంత్రం పూజ అండి. ఇక్కడ విఘ్నేశ్వరుడు చేసుకున్నాను కదా నేను. ఇదిగోండి ఇప్పుడు అభిషేకం చేస్తానన్నమాట. ఇలాగ అభిషేకం చేసిన తర్వాత అన్నీ శుభ్రం చేసుకున్న తర్వాత నేనేమో 108 అష్టోత్తరం పువ్వులతో చేస్తానండి. ఆ తర్వాత పక్కన ఈ ప్లేట్లోనే గౌరీమాత పూజ కూడా అక్కడ అష్టోత్తరం చదువుతాను. మళ్ళీ సంతోషమాతది కూడా చదువుతానండి. అష్టోత్తరం చదివి లలిత సహస్రనామాలు మళ్ళీ అష్టకము ఇవన్నీ చేస్తానండి. శుక్రవారం పూజ అనమాట. ఇది చేస్తానన్నమాట. ఇదిగోండి పాలాభిషేకము. ఓం ఆదిత్యవర్ణి దాసోనస్పతి బిల్వ తస్య ఫలాంతర మహాలక్ష్మి ప్రయోదృగోపతో సర్కారం సహితం పంచామృతం గృహణ కమలాలయే. తర్వాత అండి ఇదిగోండి ఇదండి పసుపుతోటి ఓం ఆదిత్యవర్ణ దాసో వనస్పతి బిల్వ తస్య ఫలాన్ని తపసానంతు వృక్షోదస్య తస్య ఫలం తపసంత మాయంతను శుభాయ లక్ష్మి ప్రయోదృగోపేతం సర్కారం సహితం పంచామృతం కమలాలయే. తర్వాత కుంకుమ అభిషేకం అండి. కొంచెం కుంకుమతోటండి చేస్తానన్నమాట. ఓం ఆదిత్యవర్ణ దాసో వనస్పతి బిల్వ తస్య ఫలాని తపసానంతో మాయంతరామేశ లక్ష్మి ప్రయోదృగోపేతం సర్కారాను సహితం పంచామృత స్నానం గృహణ కమలాలయే. తర్వాత గంధంతో అండి ఓం ఆదిత్యవర్ణ దాసోనస్పతి బిల్వ తస్స ఫలాని తపసనంతో మహాలక్ష్మి తపసనంత మాయంత్ర మహాలక్ష్మి ప్రయోదృగోప్తం సర్కారం సహితం పంచామృతం గృహణ కమలాలయే. ఇప్పుడు శుద్ధోదక స్నానం అండి. ఓం గంగాది సర్వతీవ్ర హై తైరమలక్ష్మ స్నానం కుర్వ శ్రీదేవి సర్వలోక సితోషిని. ఓం శ్రీదేవిని పంచామృత అనంతరం శుద్ధోదక స్నానం సమర్పయామండి. ఇదండి. ఇలా చేసిన తర్వాత అన్నీ శుభ్రం చేసిన తర్వాత మళ్ళీ నేను అష్టోత్తరం అన్నీ సర్దుకొని మళ్ళీ అన్నీ చేస్తానండి. ఇదండి పూజ. అది మీకు ఎప్పుడు చూపించలేదు కదా, నేను అభిషేకం చేస్తున్నాను. ఇదండి ఇలా చేసుకున్నాను అనమాట. నేను చేస్తున్నాను పూజ. థ్యాంక్ యూ సో మచ్ అండి.